నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. జర వారం అయినట్టుంది కదా ప్రేక్షకులారా. ట్రంప్ కానీ ముఖారవిందం చూడక వారమైంది, మళ్ళీ దిగిండు. వీడు ఏంటంటే తుపాకి రాముడు అని మనకు తెలుసు, మనం చిన్నప్పుడు చూసినాం. తుపాకి రాముడు వాడు చెక్కది గన్ వేసుకొని వచ్చి టోప్ పెట్టుకొని షార్ట్ వేసుకొని ఊర్లోకి వచ్చి హాయ్ అని ఎట్లుండే అంటే అది ఇక పనికిరాని ముచ్చట, కానీ ఏదో ఒక ఆనందం, ఓ నవ్వు తెప్పించే విధంగా ఉంటుండే. ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచానికి తయారైంది పిట్టల దొరలాగా. ఎందుకంటే అది యుద్ధం కొనసాగుతున్నది. ఒక దిక్కు చర్చలు అంటారు, ఒక దిక్కు యుద్ధం చేస్తుంటారు. ఇజ్రాయిల్ పూర్తిగా విరుద్ధం అయిపోయింది అమెరికాకు. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమెరికాకు అంటగాగి ఏవైతే డెవలప్ అవుతున్నాయో ఆ దేశాల మీద పడ్డాడు, గల్ఫ్ కంట్రీస్ మీద, వాటిని ధ్వంసం చేస్తున్నాడు. ఇన్ని జరుగుతుండగా మళ్ళీ ట్రంప్ ఏమంటారు, హార్మోజ్ జలసంధిపై జెండా ఎగరవేస్తాం, అది మాది, ఆ స్థలం అంతా మాది. హార్మోజ్ జలసంధి అంటే అమెరికా ఉందట. ఇక కూతలు ఎట్లున్నాయంటే గమ్మత్తుగా ఉన్నాయి. ఇరాన్పై విజయం తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇంకా విజయం ఎంత దూరంలో ఉన్నదో ఎవరికి తెలియదు. దగ్గర 6 నెలల నుంచి 3 నెలల నుంచి గట్టి పోటీ ఇరాన్ ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మనం ఇరాన్ ఏ స్థాయిలో ఉందని. ఇరాన్ 159 నౌకలను ధ్వంసం చేశామని ట్రంప్ వ్యాఖ్య. 212 ఇరాన్ విమానాలు కూల్చివేశామని ప్రకటన. ఇరాన్ నాయకత్వం తీవ్రంగా దెబ్బతిందని వెళ్ళాడు. ఇది ఊహాజనితమా, ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఏమి కనిపించదు. పొద్దున యుద్ధం చేయమంటాడు, రాత్రికి యుద్ధం మొదలైందంటాడు. మేము ఇక్కడ అన్ని ధ్వంసం చేసినామని మధ్యాహ్నం మాట్లాడతాడు. అంటే ఆయనకే సవ్య దిశగా కరెక్ట్ విధాన పద్ధతిలో యుద్ధానికి పోవడమే ఒకటి తప్పంటే, మాట్లాడే రెచ్చగొట్టే మాటల వల్ల కూడా యుద్ధ తీవ్రత పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక్కటి ప్రేక్షకులారా, ఎక్కడైనా చర్చలు జరుగుతున్న సందర్భంలో యుద్ధానికి దిగినోళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? ఒకవైపు చర్చలు అంటాడు, మరోవైపు బాంబులు వేస్తున్నాడు ఇరాన్ మీద. దీనివల్ల చర్చలు కొనసాగాయా? అయిపోయి స్తంభన అక్కడ ఆగిపోయేవి. ఇటువంటి వ్యవహారంతో రోజుకు ప్రపంచానికి తలనొప్పిగా మారిండు ట్రంప్. న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిండు. అమెరికా సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ తెలిపిండు. తమ సైనిక చర్యలు ఎంత వరకు విజయవంతమయ్యాయో బయటకు పూర్తిగా చెప్పడం లేదని, అయితే ఇరాన్కు మాత్రం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసునని అన్నారు. వాస్తవానికి కూడా ఇరాన్లో దుర్భరమైన పరిస్థితి ఉంది, కాదనలేం. అక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి వాళ్ళు వెంట్రుకలు అమ్ముకొని బతుకుతున్నారంటే వాళ్ళ స్థితిగతి ఏ విధంగా ఉందో తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ సైనిక పరంగా వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు చెప్పడానికి వీల్లేదు. అదేవిధంగా ఇరాన్కు చెందిన మొత్తం 159 నౌకలు సముద్రంలో మునిగిపోయాయని ట్రంప్ పేర్కొన్నాడు. ఆ దేశానికి చెందిన 212 విమానాలను కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పింది. ఏది ఏమైనా ప్రేక్షకులారు ఊకదంపుడు ఉపన్యాసాలు, తెల్లారు ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రికి ఒక మాట మాట్లాడే ట్రంప్ మాటలు ప్రపంచం అయితే విశ్వసిస్తలేదు. ఆ దేశంలోనే, అమెరికాలోనే వీనికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు వేస్తున్నాయి ట్రంప్కు వ్యతిరేకంగా. అమెరికా కూడా ఏమైనా స్థిరంగా ఉందంటే వీడి వల్ల గందరగోళమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. అనేక లక్షల కోట్ల రూపాయలతో యుద్ధ విమానాలు, క్షిపణులు తయారు చేస్తే మళ్ళీ కొత్తగా తయారు చేసుకునే అవకాశంకు డబ్బులు కూడా లేవు అమెరికా దగ్గర. అటువంటి స్థితికి దిగజార్చిండు వీడు అమెరికాని. ప్రపంచాన్ని ఒక భయోత్పాతానికి గురి చేస్తున్నాడు. కాబట్టి వీని మాటలో నమ్మకున్నా కూడా ప్రేక్షకులారా, మీరు నమ్ముతున్నారా? హార్మోజ్ జలసంధి అమెరికా అని వీడు కూస్తున్న కూతలకు మీరు ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.